average age of 4 players is 18.5 years. If the age of the coach is included, the average is increased by 20%. The age of coach, okay ma, ముగ్గురు ఆటగాళ్ళ సగటు వయసు 18.5 సంవత్సరాలు. కోచ్ వయసు కూడా చేర్చబడితే సగటు 20% పెరుగుతుంది. కోచ్ వయసు ఎంత? ఇది మనకు అడిగారు. చూడడం ఎలా ఫైండ్ అవుట్ చేయాలా. బట్ ఇప్పుడు ఎంతమంది ఉన్నాడమ్మా? మనకి 3 మెంబర్స్ ఉన్నారు. 3 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంతమ్మా? 18.5 ఇయర్స్. ఇది మనకి కోచ్ యాడ్ అవుతున్నాడు. కోచ్ యాడ్ అవుతే ఏమవుతుందమ్మా? మనకి 4 మెంబర్స్ అవుతున్నారు. ఈ కోచ్ యాడ్ అవుతే యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అన్నాడమ్మా? మనకు 20%. దేంట్లో 20%? 18.5లో 20%. అంటే 18.5లో 20% వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఎస్ సార్, 20% ఇంక్రీజ్ అంటే ఎంతమ్మా? 120 బై ఎంతమ్మా? మనకు 100. 0 0 క్యాన్సల్. ఎస్ సార్, అంటే 12 5 ఎంతమ్మా? మనకు 60. 6 రిమైనింగ్. ఎస్. నెక్స్ట్ అగైన్ 12 8 ఎంతమ్మా? 96. 96 అంటే ఎంతమ్మా? మనకి 102. 96 + 6 102. రిమైనింగ్ 10 ఉంటుంది. 10. నెక్స్ట్ 12 1 ఎంతమ్మా? 12. 12 ఒక 10 అంటే ఎంతమ్మా? మనకి 22. ఎస్. అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక డెసిమల్ ఉంది. ఇక్కడ బై 10 అంటే ఏమవుతుందమ్మా? మనకి 22.2. ఎస్. 20% ఇంక్రీజ్ అయితే ఎంతమ్మా? మనకి 22.2 అవుతుంది. ఎస్. ఇప్పుడు మనకి ఏంటమ్మా? సో ఇక్కడ 3 మెంబర్స్ యావరేజ్, ఇక్కడ 4 మెంబర్స్ అంటే కోచ్ ఇంక్లూడ్ అయినాడు కాబట్టి. అంటే ఇప్పుడు కోచ్ వయసు కావాలన్నాడు మనకి. అంటే ఈ టోటల్ సమ్ ఆఫ్ ది 3 నెంబర్స్ని ఏంటమ్మా? మనకి సమ్ ఆఫ్ ది 4 నెంబర్స్ నుంచి మైనస్ చేస్తే మనకి ఎవరు వయసు వస్తుందమ్మా? కోచ్ వయసు వస్తుంది. సమ్ లేకనే మార్చండి. లేదంటే మనం క్లాస్లో ఒక డిఫరెంట్ మెథడ్, ఒక షార్ట్ మెథడ్ అప్లై చేస్తాం. ఏంటమ్మా? ఇక్కడ ప్లస్ ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా? ఇక్కడ +1 ఇంక్రీజ్ అయింది. ఎస్. అంటే 1 ఇంటూ ఎంతమ్మా? మనకి ఇక్కడ 22.2. ఎస్. 1 ఇంటూ 22.2 అంటే ఎంతమ్మా? మనకి 22.2. ఎస్. మళ్ళీ ఎంత ఇంక్రీజ్ అయింది అంటే ఇక్కడ ఎంతమ్మా? 18.5. 22.5 ఎంత ఇంక్రీజ్ అవుతుంది? ఎస్. 12 - 5 అంటే ఎంతమ్మా? 7. ఎస్. వాట్ ఇస్ ద రిమైండర్? ఇక్కడ 1 ఉంటుంది మనకి. సో అంటే 11. 11లో 8 పోతే వాట్ ఇస్ ద రిమైనింగ్ ఎంతమ్మా? మనకు 3 అవుతుంది. అంటే ఎంత పెరుగుతుందమ్మా? మనకు 3.7 పెరుగుతుంది. ఎంతమ్మా? 3.7. ఎంత పెరిగిందమ్మా? మనకి ఇక్కడ 3.7 పెరిగింది. అంటే 3.7 ఇంటూ ఎంతమ్మా? మనకి ఇక్కడ 3. 3.7 ఇంటూ ఎంతమ్మా? మనకి ఇక్కడ 3 అవుతుంది. ఓకేమ్మా? సో 3.7 ఇంటూ 3. ఓకేమ్మా? సో ఎంత ఇంక్రీజ్ అవుతుందమ్మా? మనకి 1 ఇంటూ 22.2 అంటే ఎంతమ్మా? 22.2. ఓకేమ్మా? సో ఇక్కడ మనకి ఇక్కడ ఏం అడిగాడమ్మా? ద యావరేజ్ ఆఫ్ హౌ మెనీ ప్లేయర్స్ అమ్మా? 4 ప్లేయర్స్ అన్నాడమ్మా మనకి. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏం చేంజ్ కాదు. ఇక్కడ ఏంటమ్మా? 4 ప్లేయర్స్. నెక్స్ట్ ఏంటమ్మా? కోచ్ ఇంక్లూడ్ అయితే ఏమవుతుంది మనకి? ఇక్కడ టోటల్గా ఎంతమ్మా? మనకి 5 ప్లేయర్స్. సగటు ఏమవుతుందమ్మా? 22.5. ఎస్. ఎంత ఇంక్రీజ్ అవుతుందమ్మా? 1 ఇంటూ 22.2 ఎంతమ్మా? 22.2. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా? 3.7 ఇంక్రీజ్ అయింది. 3.7 ఇంటూ 4 అంటే 4 7 ఎంతమ్మా? మనకు 28. ఓకేమ్మా? నెక్స్ట్ 4 3 ఎంతమ్మా? మనకు 12. 12 + 2 అంటే ఎంతమ్మా? మనకి ఇక్కడ 14. ఇది మనకి. ఓకేమ్మా? అంటే ఇప్పుడు మనకి 8 + 2 అంటే ఎంతమ్మా? మనకి ఇక్కడ 10 అవుతుంది. 1 రిమైనింగ్. 4 + 2 ఎంతమ్మా? మనకి ఇక్కడ 6. 6 + 1 ఎంతమ్మా? 7. నెక్స్ట్ 2 + 1 అంటే ఎంతమ్మా? 3. అంటే వాట్ ఇస్ దట్? 1 డెసిమల్ అంటే క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ వాట్ ఇస్ ద ఏజ్ ఆఫ్ ది కోచ్. అంటే కోచ్ యొక్క వయసు ఎంతమ్మా? మనకి ఇక్కడ 37 ఇయర్స్ అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 37 ఇయర్స్. లేదంటే మీరు ఏంటమ్మా? సమ్లేక్ మార్చుకోవచ్చు. సమ్లేక్ మార్చుకోవాలంటే ఏంటమ్మా? సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. ఈ సమ్ ఆఫ్ ది 5 నెంబర్స్ ఉంటే సమ్ ఆఫ్ ది 4 నెంబర్స్ వయసు మైనస్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా? కోచ్ వయసు వస్తుంది. లేదంటే ఈ విధంగా ఎంత ఇంక్రీజ్ అవుతుందమ్మా? 1 ఇంటూ 22.2 ఎంతమ్మా? 22.2. మళ్ళీ ఎంత ఇంక్రీజ్ అయింది ఇక్కడ? 3.7. 3.7 ఇంటూ 4 అంటే ఎంతమ్మా? 14. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 37. ఓకేమ్మా?